బృందావనం ప్రేమకు మొదటి ఊపిరి పుట్టిన పవిత్ర నేల. అక్కడే మొదటిసారి రాధ చూపు కృష్ణుని హృదయాన్ని తాకింది. చిన్ననాటి నవ్వుల్లో కాలమే ఆగిపోయేది. ప్రతి అడుగులో ఆనందం, ప్రతి క్షణంలో అమాయక ప్రేమ పరిమళించేది. ఒక చిన్న నెమలి ఈక, అది కేవలం బహుమతి కాదు, జీవితాంతం చెరిగిపోని జ్ఞాపకం. యమున అలల్లో కనిపించింది ఇద్దరి ప్రతిబింబం కాదు, ఒకటైన రెండు హృదయాల రూపం. కృష్ణుని వేణుగానం వినిపిస్తే ప్రకృతే పరవశించేది. రాధకు మాత్రం ఆ స్వరం తన ప్రాణం పలికిన పిలుపు. కాని విధి తన నిర్ణయం తీసుకుంది. మధుర పిలుపొచ్చింది. ప్రేమకు అత్యంత కఠినమైన పరీక్ష మొదలైంది. రథం ముందుకు కదిలింది, కాని రాధ హృదయం మాత్రం బృందావనంలోనే నిలిచిపోయింది. చేతిలో మిగిలింది ఒక్క నెమలి ఈకే, కాని మనసులో మిగిలింది ఎన్నటికీ చెదరని ప్రేమ. రోజులు గడిచాయి, సంవత్సరాలు మారాయి, ఋతువులు మారిపోయాయి, కాని రాధ ఎదురుచూపులు మాత్రం ఎప్పటికీ మారలేదు. ద్వారకకు రాజైన కృష్ణుడు ప్రపంచాన్ని గెలిచాడు, కానీ తన మనసులో మాత్రం బృందావనాన్ని ఎప్పటికీ విడిచిపెట్టలేదు. చేతిలో వేణు ఉన్నా రాధలేని సంగీతం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత విధి మరోసారి కురుక్షేత్రంలో వారిద్దరినీ ఎదురెదురుగా నిలబెట్టింది. ఒక్క చూపు ఎన్నో జన్మల ప్రేమను మళ్లీ మేల్కొల్పింది. మాటల్లేవు, కానీ వారి కళ్ళే వేల కథలు చెప్పాయి. ఆ క్షణంలో ఆనందము ఉంది, బాధ ఉంది, విరహము ఉంది, కానీ వాటన్నిటికంటే గొప్పది ప్రేమే. కృష్ణుడు తన వేణువును రాధ చేతిలో ఉంచాడు. అది వీడ్కోలు కాదు, వారి ప్రేమకు శాశ్వత గుర్తు. బృందావనంలోని ప్రతి జ్ఞాపకం వారి హృదయాల్లో మరోసారి వికసించింది. రాధ చేతిలో ఇంకా అదే నెమలీకుంది. కాలం మారింది, ప్రపంచం మారింది, కానీ వారి ప్రేమ మాత్రం మారలేదు. శరీరాలు దూరమైన ఆత్మలెప్పుడు విడిపోలేదు. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఈ ప్రపంచానికి ఒక కథ కాదు, యుగ యుగాల పాటు నిలిచిపోయే. రాధా, ఈ వేణువు నీ ప్రేమకు నా కానుక. ఇది ఎల్లప్పుడూ మన ప్రేమను గుర్తుచేస్తుంది.